వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ డిఆర్ అరియర్ల సమాచారం జీవో నెంబర్ 1451 ప్రకారము 6 విడతల అరియర్లు సైట్లో రీవాలిడేషన్ కోసం అనే వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీ 2018 ప్రకారము డిఏ జీఓఎంఎస్ నెంబర్ 14 జనవరి 29, 2019 ప్రకారం చూసినట్లయితే డిఏ రేజ్డ్ ఫ్రమ్ 27.248 టు 30.392%, అనగా డిఏ డిఫరెన్స్ 3.144%లో ఈ డిఏని 3 అరియర్స్ని 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారని చెప్పడం జరిగింది. అందులో మొదటి ఇన్స్టాల్మెంట్ 1/7/2018 నుంచి 30/4/2019 వరకు 10 నెలల అరియర్లు. రెండో ఇన్స్టాల్మెంట్ 1/5/2019 నుంచి 29/2/2020 వరకు 10 నెలలు. అదే మూడో ఇన్స్టాల్మెంట్ 1/3/2020 నుంచి 31/12/2020 వరకు మరో 10 నెలలు. ఈ విధంగా మనకి 30 నెలల అరియర్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇక అదే పిఆర్సీ 2018 ప్రకారము మరొక డిఏని కనుక చూసుకున్నట్లయితే ఇది జీవో నెంబర్ 51 ప్రకారము జూలై 31, 2021 నుంచి అయితే రావాల్సి ఉంది. డిఏ రేజ్డ్ ఫ్రమ్ 30.392 నుంచి 33.536, అనగా డిఏ డిఫరెన్స్ దీనికి కూడా 3.144%. ఈ యొక్క డిఏను కూడా 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పడం జరిగింది వీటి యొక్క అరియర్స్ని. అయితే మొదటి విడత అరియర్స్ని చూసినట్లయితే 1/1/2019 నుంచి 31/10/2019 వరకు 10 నెలల అరియర్లు. రెండో ఇన్స్టాల్మెంట్ అరియర్లు 1/11/2019 నుంచి 31/8/2020 వరకు మరో 10 నెలలు. మూడో ఇన్స్టాల్మెంట్ అరియర్లు 1/9/2020 నుంచి 30/6/2021 వరకు మరో 10 నెలల అరియర్లు, అనగా మొత్తం 30 నెలల అరియర్లు అయితే రావాల్సి ఉంది. ఇది పాత పిఆర్సీ 2018 ప్రకారం మనకి 30 నెలలు ప్లస్ 30 నెలలు మొత్తము 60 నెలల డిఏ అరియర్లు అయితే పెండింగ్లో రావాల్సి ఉన్నది. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా మనకి కొత్త పిఆర్సీ అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. ఇది 2022 నుంచి అయితే అమల్లోకి రావడం జరిగింది. ఈ కొత్త పిఆర్సీ ప్రకారం మనకి మొదటి డిఏ అనేది జీఓఎంఎస్ నెంబర్ 66 ప్రకారము మే 1, 2023 నుంచి అయితే అప్లికబుల్ అవుతుంది. దీనికి డిఏ రైజ్డ్ ఫ్రమ్ 20.02% టు 22.75% ఉంటుంది. దీని డిఏ డిఫరెన్స్ 2.73% ఉంటుంది. ఈ డిఏను కూడా 3 సమాన విడతల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వాటిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని 1/1/2022 నుంచి 30/6/2022 వరకు 6 నెలల అరియర్సు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 1/7/2022 నుంచి 31/12/2022 వరకు 6 నెలల అరియర్సు. మూడో ఇన్స్టాల్మెంట్ 1/1/2023 నుంచి 30/6/2023 వరకు మరో 6 నెలలు, అనగా 18 నెలల అరియర్స్ అయితే రావాల్సి ఉంది. ఇక 2022 పిఆర్సీకి సంబంధించి రెండవ డిఏ చూసినట్లయితే జీఓఎంఎస్ నెంబర్ 113 ప్రకారము అక్టోబర్ 21, 2023 నుంచి అయితే ఇది అమల్లోకి రావడం జరిగింది. దీని యొక్క డిఏ డిఫరెన్స్ వచ్చేసి 3.64% ఉంటుంది. దీనికి కూడా 3 సమాన విడతల్లో అరియర్లు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వాటిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1/7/2022 నుంచి 31/12/2022 వరకు 6 నెలల అరియర్సు. రెండో ఇన్స్టాల్మెంట్ 1/1/2023 నుంచి 30/5/2023 వరకు 5 నెలల అరియర్సు. మూడో ఇన్స్టాల్మెంట్ 1/6/2023 నుంచి 31/10/2023 వరకు మరో 5 నెలల అరియర్సు. మొత్తం 16 నెలల అరియర్స్ అయితే రావాల్సి ఉంది. ఈ కొత్త పిఆర్సీ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి 16, 18, 34 నెలల అరియర్స్ అయితే రావాల్సి ఉంది. ఇందులో జీఓఎంఎస్ నెంబరు 14 30 నెలల అరియర్సు, జీవో 51 ప్రకారము 30 నెలల అరియర్సు. మొత్తము 2021లోనే 3 విడతల చొప్పున సబ్మిట్ చేసినటువంటి 6 విడతల డిఏ అరియర్స్ బిల్స్ అయితే ఇప్పుడు డీడీఓల సిఎఫ్ఎంఎస్ లాగిన్లో రీవాలిడేషన్ కోసం అయితే అవి మళ్ళీ రీజనరేట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా పాత పిఆర్సీ 2018 ప్రకారము. ఇక వాటిని యథావిధంగా ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా డీడీఓలు బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ తోటి వాటిని మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక గమనికని గమనిస్తున్నాం. జీవో నెంబర్ 65 ప్రకారం 18 నెలల అరియర్సు, జీవో నెంబర్ 113 ప్రకారం 16 నెలల అరియర్స్కు సంబంధించి, అనగా ఈ 34 నెలలకు సంబంధించి ఇంతవరకు బిల్స్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేటువంటిది ఇంతవరకు ఎనేబుల్ కాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.